శుక్రవారం పునర్వసు నక్షత్రం. నక్షత్రాధిపతి గురు. శ్రీరాముల వారు జన్మించిన నక్షత్రము అని ఆ నక్షత్రానికి ప్రతీతి కూడా ఉంది. పైగా శుక్రవారం, ద్వాదశ గడియలు, నారాయణుడికి విశేషమైన రోజు, మరియు లక్ష్మీదేవికి కూడా విశేషమైన రోజు. ద్వాదశి అంటే ఈ ఒక ద్వాపర యుగంలో విశేషంగా తులసికి కూడా చాలా విశేషమైన స్థానాన్ని అలంకరించింది. అందువలన ఈరోజు స్త్రీతత్వానికి విశేషమైన శక్తి. అలా స్త్రీతత్వంలో లక్ష్మీదేవికి విశేషం. అలా ఈరోజు అందరూ కూడా మహాలక్ష్మి నామమంత్రాన్ని జపిద్దాం. ఎవరైతే లక్ష్మీ నామమంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటారో, లక్ష్మీ మంత్రాల్ని పఠిస్తూ ఉంటారో, వాళ్ళ ముఖంలో లక్ష్మీ తేజస్సు, లక్ష్మీ కళ అనేది అభివృద్ధి అవుతుంది. అలా ఈరోజు మీ ముఖంలో ఆ దివ్యశక్తి, ఆ ప్రశాంతత ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు మీరు ఏ పనైతే చేస్తూ ఉంటారో అది పరిపూర్ణంగా జరగాలి, ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు రాకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ద్వాదశి గడియల్లో ఓం మహాలక్ష్మియై నమః అనే నామాన్ని జపించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదాం. ఓం మహాలక్ష్మియై నమః. 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 అందరూ కూడా ఈరోజు మంత్రబలంలో లక్ష్మీదేవిని స్మరించి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలవ్వండి. మన ఇంట్లో మనకి అదృష్టాన్ని ఇచ్చేవి ఉంటాయి, అదే విధానంగా దురదృష్టాన్ని ఇచ్చేవి కూడా ఉంటాయి. అలా అదృష్టాన్ని ఇచ్చే వస్తువులనే గృహ సంపద అని అంటాం. అలా అదృష్టాన్ని ఇచ్చే గృహ సంపదలో ఈరోజు మీకందరికీ కూడా అద్భుతమైన ఒక వస్తువుని తెలియచేస్తున్న ఆ వస్తువు గురించి, ఇతిహాసం గురించి మాట్లాడేదైతే, పూర్వంలో ఎక్కడైనా రాజ ఆస్థానంలో, మహారాజుల ఆస్థానంలో చూడండి, మహారాజు తన వేదికలో కూర్చున్నప్పుడు అటువైపు ఇటువైపు రాజసేవకులు వాళ్ళకి గాలిని వీస్తూ ఉంటారు. ఆ గాలిని వీయించడానికి ఒక విధమైన రెక్కలని ఉపయోగిస్తారు. ఎందుకు అదే రెక్కల్ని ఉపయోగిస్తారంటే, దాని నుంచి విడుదల అయ్యే శక్తి, ప్రసరణ శక్తి అనేది వాళ్ళని ఏకాగ్రతని పెంచుతుంది. ఒక మహారాజు కూర్చున్నప్పుడు అతనిపైన ఎంతోమంది దృష్టి పడుతూ ఉంటుంది. ఆ దృష్టిని కూడా అది అరకడుతుంది. అంతేకాకుండా దాని నుంచి వీసే గాలిని అతను పీల్చడం వల్ల అది బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అతని ఏకాగ్రత పెరిగి చిరాకు అనేది తెప్పించకుండా ఎదురుగా ఉన్న వ్యక్తులపైన, ప్రతి ఒక్కరిపైన దృష్టికోణం పెట్టి వాళ్ళ సమస్యల్ని విని వాళ్ళకి మంచి పరిష్కారాలు ఇస్తూ ఉంటారు. అంటే ఆ రెక్కల నుంచి విడుదలయ్యే గాలి ప్రసరణ శక్తి మనిషిని ఏకాగ్రత పెంచుతూ ఉంటుంది. అంతేకాదు, చెడు ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. అందుకే ఆ రెక్కలని కూడా పడుకునే గదిలో చక్కగా తల కింద పెట్టుకుంటారు. మరియు ఆ రెక్కలతో ఎన్నో ఔషధాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి దృష్టి తీయడానికి దాన్ని ఉపయోగిస్తారు. అదే విధానంగా చిన్నపిల్లలకి అలంకరణకి అది ఉపయోగిస్తారు. మరియు నిద్రించే సమయంలో ఉలిక్కి పడుతూ ఉంటే దాన్ని తొట్లు కూడా పెడుతూ ఉంటారు. అటువంటి దివ్యమైన ఒక రెక్కలే ఈ ఒక నెమలి ఈక. ఎక్కడైతే నెమలి ఈక ఉంటుందో ప్రేమకు, జ్ఞానానికి అది ప్రతీకం. పిల్లలు చదివే చోట కొన్ని నెమలికలు పెట్టండి, వాళ్ళ ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. నిద్రించే పిల్లో కింద కొన్ని నెమలికలు వేయండి, వాళ్ళకి దీర్ఘంగా నిద్రపోతారు. నిద్రించే సమయంలో చెడు కళలు రావు. ఎప్పుడైతే వాళ్ళు దీర్ఘంగా విశ్రాంతిని పొందుతారో అప్పుడు ఏకాగ్రత అనేది మరుసటి రోజు చక్కగా పెరుగుతుంది. అప్పుడు చదివే విషయంలో వాళ్ళు ఏకాగ్రత పెంచుకొని మరింత జ్ఞానవంతులు అవ్వడానికి అది సహకరిస్తుంది. దేవుడి గదిలో కావచ్చు, పడక గదిలో కావచ్చు, అలంకారిక స్థానంలో కావచ్చు, చదివే చోటు కావచ్చు, ఎక్కడైనా సరే నెమలికలని మనము అలంకరణగా ఉపయోగించడం వల్ల అది కూడా ఇంట్లో అద్భుతమైన సంపదగా మారుతుంది. నెమలిక ఒక జ్ఞాన సంపద, జ్ఞాన సంపదని అందిస్తుంది. కాబట్టి ఈరోజు గృహ సంపదగా
మనము నమలీక గురించి తెలుసుకుందాం. మీకు ఎక్కడైనా నమలీక లభిస్తే దాని ఇంట్లో అందంగా అలంకరించండి. మీకు తెలియకుండానే దాంట్లో ఉన్న శక్తి ఇంట్లో ప్రసరణ చేసి మనకి సంపదని అందిస్తుంది. మనిషి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అదే విధానంగా మనిషిలో ఒక పురుషుడు స్త్రీ రూపంగా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, అతనిలో ఏదో వ్యత్యాసం ఉంది అంటారు. అదే విధానంగా ఒక స్త్రీకి పురుషుడు వాయిస్ వచ్చింది అనుకోండి, ఆమెలో ఏదో సమస్య వచ్చింది అంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే హార్మోన్స్. పురుషుల్లో స్త్రీ హార్మోన్స్ వచ్చినా, స్త్రీల్లో పురుష హార్మోన్స్ వచ్చినా కూడా అది సమస్యగా మారిపోతూ ఉంటుంది. మరియు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వలన ఎయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. మరియు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వలన చిరాకు, కోపము, ద్వేషము, డిప్రెషన్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. అందుకే పెరిగే పిల్లల్లో ఈ కాలంలో ఎక్కువ శాతం స్కూళ్ళల్లో డిప్రెషన్కి వెళ్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునేస్తూ ఉన్నారు, లేదో వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర మాట్లాడడం తగ్గించేస్తున్నారు, ఒంటరిగా ఒకే రూమ్లో ఉండిపోతున్నారు అని ఇలా ఎక్కువ మంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఇవి అంటే హార్మోన్ వ్యత్యాసాల వల్ల. ఈ హార్మోన్స్ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఉదయం లేటుగా లేవడం వల్ల ఒకటోది, రెండోది పొగలు నిద్రించడం వలన, మూడోది ఆహార పదార్థాల వల్ల. మీరు ఎటువంటి ఆహారం సేవిస్తున్నారో అనేది కూడా అతి ముఖ్యం. పూర్వంలో మన ఇంట్లో ఏ వంట వండినా, ఏ ఆహారం వండినా వాటిలో ఖచ్చితంగా ఈ పదార్థాలని దంచి పొడి చేసన్నా వేసేవారు, లేదో అందంగా అలంకారంగా వేసేవారు. కానీ ఇప్పటి కాలంలో ఇవన్నీ మర్చిపోతూ ఉన్నారు. ఒకటి, మీరు ఎప్పటి వరకు అయితే బయట ఆహారం కోసం అలవాటు పడి ఉంటారో వాళ్ళకి ఏదో ఒక రోజు సమస్యలు తప్పకుండా ఎదిరించాల్సి వస్తుంది. అది భీకరమైన సమస్యలే వస్తున్నాయి. మరియు ఈ కాలంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఈ కాలంలో కిడ్నీ సమస్య ఎందుకు వస్తుంది? వీటన్నిటికి కారణం యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ లైఫ్ స్టైల్. ఇంతే. మీ ఒక జీవన శైలి మరియు మీరు తింటున్న ఆహారం వల్లనే మీకు అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు అంటే ఇది నిజంగా మనంతకు మనమే చేసుకుంటున్నాము అని కదా. దయచేసి అందరికీ ఒకటే తెలియచేస్తా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఒక్కసారి వెళ్ళిపోతే 100 కోట్లు ఇచ్చినా మళ్ళీ మీ ఆరోగ్యాన్ని మీరు పొందలేరు. ఆ ఆరోగ్యాన్ని బాగా చేసుకోవచ్చు అంతే, కానీ ఆ పాతగా మీరు ముందుగా ఉన్నట్టు ఆరోగ్యంగా ఎప్పటికీ మీరు ఉండలేరు. అందుకే అనారోగ్యము అనే శత్రువుని మీరు దగ్గరికి తెచ్చుకోవాలి అంటే మీరు జీవితంలో ఆహార శైలిలో, జీవన శైలిలో మార్పు తెచ్చుకోక తప్పదు. ఇక ఈరోజు మీకు అందరికీ కూడా ఆయుక్షేమంలో మీకు అందరికీ తెలియచేస్తున్నాను. హార్మోన్ ప్రాబ్లం వల్ల మెన్స్ట్రుకల్ సైకిల్ ఏదైనా ప్రీపోన్ పోస్ట్పోన్ అవుతూ ఉన్నా, పీసీఓడి ఉన్నా, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుకల్ ఇష్యూస్ ఉన్న ఈ ఒక సమస్య నుంచి బయటపడేస్తుంది ఇక దివ్యమైన ఈ ఒక ఔషధ గుణాలున్న పదార్థం. అంతేకాదు ఎవరికైనా ఎక్కువ ఎయిర్ ఫాల్ అవుతూ ఉన్నా రోజుకి 1 టీ స్పూన్ దీన్ని సేవిస్తూ ఉంటే వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి మరియు ఎయిర్ ఫాల్ కూడా ఆగిపోతుంది. అటువంటి దివ్యమైనవి ఈ నువ్వులు. ఈ తెల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్ల నువ్వుల వల్ల మనకి వేడి ఉండదు. నల్ల నువ్వుల్ని సేవిస్తే శరీరానికి ఉష్ణోగ్రత పెరుగుతుంది, దానివల్ల ఎయిర్ ఫాల్ కూడా అవుతుంది ఎక్స్ట్రా వేడి అయిపోయినప్పుడు. కానీ తెల్ల నువ్వులు శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలా అని ఎక్కువ శాతం ఒకే రోజు తినేయడం కాదు, రోజుకి 1 టీ స్పూన్ అంతా నీళ్ళల్లో నానబెట్టి మార్నింగ్ ఎంటీ స్టమక్లో సేవిస్తూ ఉన్నా, లేదా ఉదయం నానబెట్టి రాత్రి 1 టీ స్పూను వీటిని సేవిస్తూ ఉంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే ఒక వ్యాధి నుంచి బయటపడతారు. స్త్రీలకైతే ఋతుచక్రంలో ఏదైనా వ్యత్యాసాలు ఉంటే అవి కూడా బాగవుతాయి. పురుషులు దీన్ని సేవించడం వల్ల వెంట్రుకలు, ముఖ సౌందర్యం, కళ్ళు సౌందర్యం మరియు ఇది చర్మానికి కూడా మంచిది. యాంటీ ఏజ్గా కూడా ఇది పనిచేస్తుంది. అద్భుతమైన ఆయుక్షేమం. తెల్ల నువ్వుల్ని రోజుకు 1 టీ స్పూన్ అయినా తినండి, లేదా ఆహార పదార్థాల్లో అయినా కలుపుతూ ఉండండి. దానివల్ల కాస్త శరీరానికి చేరుతూ ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని మీకు తెలియకుండానే అది కాపాడడానికి ప్రయత్నిస్తుంది. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి?
రేపు శనివారం, పైగా పుష్య నక్షత్రం ఉంది. రేపు తప్పకుండా రావి చెట్టుకు వెళ్ళి ప్రదక్షిణ చేయండి. రేపు ఉదయాన్నే స్నానం చేసి, రేపు శ్రావణ శనివారం, ఈ మాసానికి శ్రావణ శనివారం ఆఖరి శనివారం అవుతుంది. రేపు ఉదయాన్నే వెళ్ళి రావి చెట్టుకి 9 ప్రదక్షిణలు వేసి నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించరండి. దీనివలన మీకు సత్సంతానం ప్రాప్తిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు, మీరేదైనా భారీ సంకటంలో ఏదైనా ఉంటే రావి చెట్టుకి 32 ప్రదక్షిణలు వేసి నన్ను ఈ సంకటం నుంచి విముక్తి చేయి నారాయణ అనుకుంటే ఖచ్చితంగా త్వరలోనే దానికి ఒక పరిష్కార మార్గం లభిస్తుంది. లేదో ఇంట్లోనే ఉండేవారు రేపు ఉదయాన్నే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకున్న, విష్ణు నామాలని పఠించిన, విష్ణు ధ్యానం చేసిన, లేదా నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రాన్ని జపించిన పితృదోషాలు పోతాయి, మరియు పితృవుల ఆశీస్సులు ప్రాప్తిస్తుంది, మరియు ఇంట్లో కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. అద్భుతమైన రోజు రేపు పుష్య నక్షత్రం శనివారం త్రయోదశి, తప్పకుండా ఆచరించండి. ఈరోజు సాయంత్రం శుక్రవారం. ఈరోజు మీకు ఎక్కడైనా దగ్గరలో ఈ మర్రి చెట్టు ఊడలు తెలుసు కదా, దాంట్లో సన్నగా అలా తీసుకువచ్చి దాన్ని కాటన్తో కలపాలి. కాటన్తో కలిపి ఒత్తులుగా తయారు చేసుకోవాలి. 2 మట్టి ప్రమిదల్లోకి ఆ 2 ఒత్తులు వేసి నెయ్యి, విప్ప నూనె 2 కలిపి దీపాలు వెలిగించండి. శివుడు ముందు వెలిగించండి. అలా శివుడు ముందు వెలిగించిన, కుబేరుడు ముందు వెలిగించిన, లక్ష్మీదేవి ముందు వెలిగించిన మీ ఇంటికి ధనలక్ష్మి, ధన సంపద, కుబేరుడు ఆకర్షిస్తాడు. అప్పుడు ఖచ్చితంగా మీరు కష్టపడుతూ ఉంటారు కదా, దానికి తగినట్టుగా ప్రతిఫలము వస్తుంది. అప్పుడు మీ అప్పుల బాధను తగ్గుతుంది. అద్భుతమైన యోగక్షేమం, ప్రయత్నించండి.